నమస్తే, టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చే 3 సంవత్సరాలు అంటే 2025, 2026, 2027 మీకు ఎలా ఉండబోతున్నాయో, అవి మీకు ఎలా హెల్ప్ చేస్తున్నాయి, లేకపోతే ఆ సంవత్సరంలో మీరు ఎలా ఉండబోతున్నారు, లేకపోతే ఆ సంవత్సరంలో మీకు జరగబోయే మంచి ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇప్పుడే వచ్చే 3 సంవత్సరాల గురించి ఎందుకు అంటే, మనకి హోప్ అనేది మనల్ని నడిపిస్తుంది. ప్రస్తుతానికి మన లైఫ్ ఎలా ఉన్నా కానీ రాబోయే సంవత్సరాల్లో మన కోసం ఇలాంటి మెరుగైన సిచ్యువేషన్స్ కావచ్చు, మెరుగైన ఆపర్చునిటీస్ కానీ మనకు ఉన్నాయి. లైఫ్ ఇలా మారబోతుంది, ట్రాన్స్ఫార్మ్ అవబోతుంది అనుకున్నప్పుడు మనం జోష్తో ఇంకా ముందరికి వెళ్తామన్నమాట. సో అందుకని చెప్పి ఈ రీడింగ్ చేస్తున్నాను. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీరు ఏ కండిషన్లో అంటే మీకు ఏది చాలా దగ్గరగా మీరు రిలేట్ చేసుకోగలుగుతున్నారో ఆ పైల్ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే సన్ కార్డ్ని చూస్ చేసుకున్నారో, సో మనం రీడింగ్ వచ్చి సన్ కార్డ్తోనే స్టార్ట్ చేద్దాం. సన్ కార్డ్ వచ్చి నెంబర్ 19. సో 9+1 అంటే 10 అవుతుంది. మనం న్యూమరాలజీలో సింగిల్ డిజిట్ని తీసుకుంటాం కాబట్టి 1. సో 1 అంటే న్యాచురల్ లీడర్స్ అనమాట. సో ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు నేచురల్ లీడర్స్. లీడర్ అంటేనే భయం లేనివాడు. సో వన్ హూ ఇస్ ఫియర్లెస్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారనమాట. సో వాళ్ళల్లో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఇంకొక 10 మందిని ముందరికి నడిపించే వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారనమాట. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ చాలా ఇండిపెండెంట్గా ఉంటారనమాట. సో వీళ్ళ స్వయం కృషి పైన, వీళ్ళు పట్టుదల పైన వీళ్ళు ముందరకు వస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి చాలా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, ఎందుకంటే నెంబర్ 1 అంటేనే న్యూ బిగినింగ్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి సన్ కార్డ్. సో సన్ వచ్చి ద ప్రైమరీ ఫోర్స్, ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో సన్తో మనకి సూర్యుడి వల్ల మనకి చాలా శక్తి వస్తుందన్నమాట. సో సన్ కార్డ్ వచ్చి టారోలో జాయ్ఫుల్ కార్డ్ అనమాట, హ్యాపీ కార్డ్. దీంతో పాటు ఏ నెగటివ్ కార్డ్ ఉన్నా కానీ దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ నెగటివ్ కార్డ్ కూడా పాజిటివ్ అయిపోతుంది. సో దీంట్లో అంత పవర్ ఉంటుంది. సో మీలో అంత పాజిటివిటీ ఉంది అని అర్థం అనమాట. సో సూర్యుడు కాంతికి చిహ్నం. సో మీలోనే లైట్ ఫోర్స్ ఉంది, వెచ్చగా ఉంటారు కదా. సో వార్మ్త్ ఉంటుంది అండ్ ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. సో మీలో ఆ రేడియన్స్ ఉంది అండ్ జీవం, లైఫ్, సస్టైనింగ్ ఫోర్స్. సో ఆ జీవం ఉండాలి అంటే సూర్యుడు అవసరం. సో మీరే లైఫ్ అన్నమాట. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అండ్ మీరు ఏదైనా ఒక పని చేస్తే అది చాలా ప్రొడక్టివ్గా ఉంటుందన్నమాట. మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ యూ డూ ఓన్లీ ఫర్ ద ప్యూర్ జాయ్ ఆఫ్ ఇట్. దాంట్లోంచి మీరు ఆ జాయ్ని, హ్యాపీనెస్ని డ్రా చేసుకుంటారు మీరు ఏదైనా చేసినప్పుడు. సో సన్ కార్డ్ వచ్చి మనకి దేన్ని సూచిస్తుంది అంటే గుడ్ టైంని సూచిస్తుంది అనమాట. ఏదైనా మనం కొత్త ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే మనం ఎక్స్పాండ్ అవ్వాలన్నా కానీ మనకి సన్ కార్డ్ వచ్చిందంటే చాలా చాలా మంచిది. మన సక్సెస్ని, మన ఆప్టిమిజంని, మనలో ఉన్న వైటాలిటీ ఫోర్సెస్ గురించి చెప్తుంది అనమాట. అంటే మనలో ఉన్న శక్తి, మన ఫార్చ్యూన్ ఎలా మారబోతోంది. ఇక్కడ ఈ పైల్లో చాలా జనరస్ పీపుల్ ఉంటారనమాట. స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది, చాలా అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది, అచీవ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళ పేరు పైన, మీ పేరు పైన అచీవ్మెంట్స్ ఉంటాయి. మీరు అబండెన్స్ క్రియేట్ చేసుకోగలుగుతారు. మీకు ఇంకొక విషయం తెలుసా, సన్ కార్డ్ వచ్చి సోల్మేట్స్ కార్డ్. సన్ కార్డ్ మ్యారేజ్ని ఇండికేట్ చేస్తుంది, హ్యాపీ రిలేషన్షిప్స్, హ్యాపీ ఫ్యామిలీని ఇండికేట్ చేస్తుంది. మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే సన్ కార్డ్ చాలా మంచి కార్డ్. సన్ కార్డ్ ఇంకా ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మన హెల్త్ని, ఫర్టిలిటీ. మనకి పిల్లలు కావాలన్నా కానీ సన్ కార్డ్ వచ్చిందంటే మనకు ఖచ్చితంగా పిల్లలు పుడతారని అర్థం అనమాట. సో ఇవన్నీ దీని పాజిటివ్ ఆస్పెక్ట్స్ అయితే, ఇక్కడ మనకి ద అదర్ వే రౌండ్ చూసినప్పుడు
ఇక్కడ మనకి చిన్న చంటి పిల్లవాడు కనిపిస్తున్నాడు కదా, కాబట్టి కొంచెం చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, చాలా ఇగోయిస్టిక్గా ఉంటారనమాట. అంటే అహంకారం, గర్వం కూడా ఉంటుందన్నమాట. అమాయకంగా ఉంటారు, నెయివ్గా ఉంటారనమాట. నెగటివ్ సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ ఒక్కొక్కసారి దాన్ని ఓవర్లుక్ చేసేస్తారనమాట. ఇది నెగటివ్ కదా, ఇది వద్దు, ఇది చేయకూడదు అనేది ఉండదు, ఒక్కొక్కసారి దాన్ని ఓవర్లుక్ చేసేస్తారు. సో ఫాల్స్ ప్రైడ్ కూడా ఉంటుందన్నమాట. సో అవన్నీ ద అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సన్ కార్డ్. సో ఈ కార్డ్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో మనం దీంట్లో ఉన్న పాజిటివ్స్ని మొత్తం మనం క్లెయిమ్ చేసి, సన్ ఎలా అయితే ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీనో అలా మాదిరా మనం మన ఉనికిని చాటుకోవాలి అని హ్యాపీగా మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. 2024 అయిపోతున్న సమయంలో మనకి 2025, 2026, 2027 మనకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ నేను ప్రతి ఇయర్కి ఒక కార్డ్ చొప్పున తీసుకుంటాను. అవి సెంటర్ కార్డ్స్ అనుకోండి. తర్వాత టారోతో మనకి ఆ ఇయర్లో రాబోతున్న బ్లెస్సింగ్స్ కావచ్చు, ఆ ఇయర్ మనకి ఎలా ఉండబోతుంది అనేది మనం టారో కార్డ్స్తో చూద్దాం. ఆ తర్వాత ఫైనల్గా ఒక గైడెన్స్ కార్డ్ తీసుకుంటాను. సో 2025, 2026, 2027 కోసం మనకి కార్డ్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఓకే, ఇక్కడ ఒకటి పేషెన్స్, ఇది టెంపరెన్స్ కార్డ్, మేజర్ ఆర్కానా. వావ్, వచ్చేసినాయి మనకి నెక్స్ట్ 2 కార్డ్స్. ప్యాషన్ ఇగ్నైటెడ్ అండ్ బ్యాలెన్స్. సో 2025కి మనకి పేషెన్స్ కార్డ్ వచ్చిందనమాట. ఓర్పు, మనకి ఓర్పు అనేది వస్తుంది. 2025లో ఎప్పుడైతే మనకు ఓర్పు వస్తుందో, మనలో సహనం పెరుగుతుందో, మనం దేన్నైనా కానీ సాధించుకోగలుగుతాం అన్నమాట. మనం తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోము. ఏది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలో, ఏది ఎలా ఎదగాలో, నేచురల్గా ఏది ఎలా జరిగితే అది మనకి కరెక్టో ఆ విధంగా దాన్ని జరగనిస్తామన్నమాట. తొందరపడి దేన్ని సగంలో ఆపేయడం కానీ, అడ్డుకోవడం కానీ ఇలాంటివి ఉండవు. అంటే తొందరపాటు నిర్ణయాలని చాలా వరకు ఈ సంవత్సరంలో మనం కట్టడి చేయగలుగుతాము. ఆ నేచురల్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. మీరు చాలా ఎఫర్ట్లెస్గా ఎదగబోతున్నారనమాట. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇత్తనం నుంచి ఈ యూనివర్స్ పవర్తో ఇది ఎంత బాగా ఎదిగి ఒక పువ్వు వికసించింది. సో మీరు వికసించబోతున్నారు. మీరేంటి, మీ రియాలిటీ ఏంటి, మీ పవర్ ఏంటి, మీరేంటి అనేది తెలుస్తుందన్నమాట అందరికీ. ఇక్కడ వైట్ ఉంది, పీస్ఫుల్గా హ్యాపీగా మీరు దేన్నైనా కానీ ఆస్వాదించగలుగుతారనమాట 2025లో. మనం 2026కి వచ్చేటప్పటికే ప్యాషన్ ఇగ్నైటెడ్ నెంబర్ 1. సో ఇది వచ్చి మనకి ఏస్ ఆఫ్ సోర్డ్స్. మన లోపల ఉన్న ఏదైతే మన కోరికలు ఉంటాయో, ఏదైతే మనం చేయాలనుకుంటామో, దేన్నైతే మనం సెంటర్ ఫోర్స్ కింద చూస్తున్నామో అది మీ లోపల ఉన్న ఆ ప్యాషన్ని ఇంకొంచెం మీరు స్ట్రాంగ్ చేసుకొని మీరు చేయాలనుకున్నట్టు మీరు చేయగలుగుతారు. ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఓపిక్గా ఏది ఎలా జరగాలో దాన్ని అలా జరగనిస్తున్నారు 2025లో. ఇక్కడ తొందరపడడం లేదు. ఇక్కడ ఇది ప్రిపరేషన్ టైం కింద తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడ నెంబర్ 5 వస్తుంది. 5 అంటేనే మార్పులు ఉంటాయి, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక బ్యాలెన్స్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ బ్యాలెన్స్తో మనం ఏం చేస్తున్నామంటే, మనకి ఏం కావాలో మనం నిర్ణయాలు విత్తనం ఇక్కడ వేస్తున్నాము, ఓపికగా ఎదురు చూస్తున్నాము. సో ఇక్కడ మనకి ఏదైతే కావాలో దాన్ని మొత్తం సమకూర్చుకుంటున్నాము. 2025లో సమకూర్చుకున్న దాంతో 2026లో మనకి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. మీరేంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ విత్తనం పువ్వు వికసించింది కదా. సో ఆ విధంగా ఏంటంటే యు ఆర్ బ్లాస్మింగ్ అండ్ మీ లోపల ఉన్నది
బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే అది బయటకు వస్తుందో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఆపర్చునిటీస్ని, న్యూ బిగినింగ్స్ని, వీటినన్నిటిని అట్రాక్ట్ చేస్తున్నారు. చాలా వరకు మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ బయట నుంచి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇవన్నీ మీరు అధిగమించగలుగుతారు. యాజ్ వెల్ యాజ్ ఇంకేంటంటే మనకి ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ వాటిని మీ లోపల ఉన్న ఈ శక్తి వల్ల మీరు ఇంత స్ట్రాంగ్ అయినారు కదా, మీరు ఒక మంచి బ్యాలెన్స్లోకి, ఒక మంచి హార్మోనీలోకి వచ్చారు కాబట్టి, సో దీంతో మీరు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ దాన్ని మీరు అధిగమించగలుగుతారు. సో కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే టైం వచ్చింది. సో కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని సాధించుకోగలుగుతారు 2026లో. సో ఇక్కడ విత్తనం పడింది, ఇక్కడ దాన్ని పెంచుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక మంచి బ్యాలెన్స్లోకి వచ్చేసారు. ఇది నెంబర్ 11 అంటే మనకి జస్టిస్ కార్డ్ అనమాట. మీకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ కోరికలు నెరవేరుతున్నాయన్నమాట. ఇక్కడ 2027కి వచ్చేటప్పటికే ఇక్కడ నెంబర్స్ 11 వచ్చి ఇది స్పిరిచువల్ నెంబర్. సో ఇక్కడ మనకి ప్రొటెక్షన్ చెప్తున్నారు. ఇక్కడ మనకి 2026లోకే మనకి ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక ఆరా క్రియేట్ అవుతుంది కదా. సో మీకు అది ప్రొటెక్షన్ని కూడా సూచిస్తుంది. మీ ప్రొటెక్షన్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది ఏంజలిక్ సపోర్ట్తో, ఏంజల్ సపోర్ట్తో. సో ఏంజలిక్ ప్రొటెక్షన్ అనేది ఉంది. మీ దగ్గరే వాన్స్ ఉన్నాయి, పెంటికల్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, సోర్డ్స్ ఉన్నాయి. సో మీ దగ్గర అన్ని రిసోర్సెస్ కూడా ఉన్నాయి. మీ చేతిలోంచి క్రియేట్ అవుతున్న మ్యాజిక్తో మీకు ఏంటంటే ఈ ప్రొటెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. జస్టిస్ కార్డ్ కాబట్టి మీకు కార్మిక్ జస్టిస్ జరుగుతుంది 2027లో. మీరు ఏదైతే చేస్తున్నారో దానికి మీకు దక్కాల్సిన ఫలితాలు మీకు దక్కుతున్నాయి. సో ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తున్నారు. అండ్ 11 ఇక్కడ 111 మనకు కనిపిస్తుంది. సో 111, 1111 ఇలాంటి నెంబర్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది దట్ మీరు ఒక మంచి బ్యాలెన్స్లోకి వచ్చినారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. దాంట్లో మీకు న్యాయపరంగా రావాల్సిన ఫలితం మీకు వస్తుంది. న్యాయంగా మీకు దక్కాల్సినటువన్నీ మీకు 2027లో దక్కుతున్నాయి. సో ఇక్కడ ఏమైనా కొన్ని కోర్టు కేసులు ఉన్నా కానీ అవి సాల్వ్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ మీకు రావాల్సింది, మీకు దక్కాల్సింది మీరు 2027లో మీరు దక్కించుకోగలుగుతారు. సో ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. దీంట్లో మెరుగైన ఫలితాలు కావచ్చు, దీంట్లో మీకు రావాల్సింది ఏదన్నా కానీ 2027లో మీరు దక్కించుకోగలుగుతున్నారు. మీరు చాలా చాలా పవర్ఫుల్గా తయారవుతున్నారు 2027కి వచ్చేటప్పటికే. ఇప్పుడు మనకి టారోతో చూద్దాం. మనకి ఈ కార్డ్స్ మనం ఏవైతే అనుకున్నామో ఒక్కొక్క సంవత్సరానికి, ఇది టారో ఎట్లా కన్ఫర్మ్ చేస్తుంది, లేకపోతే టారో ఎలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తుందో మనం చూద్దాం. సో 2025 ఇక్కడ పేషెన్స్ కార్డ్ వచ్చింది. సో పేషెన్స్ కార్డ్కి టారో ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. ఇక్కడ మనకి 10 ఆఫ్ కప్స్ వచ్చింది. 10 ఆఫ్ కప్స్ వచ్చి ఫ్యామిలీ కార్డ్. నైట్ ఆఫ్ వాన్స్, 7 ఆఫ్ సోర్డ్స్. మనం ఇంకొక 3 కార్డ్స్ తీసుకుందాం. తీసుకొని నేను చెప్తాను. స్టార్, వెరీ బ్యూటిఫుల్, నైస్. ఇంకొక 2 కార్డ్స్. ఓకే, ఈ కార్డ్ అంట. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్, వెరీ వెరీ నైస్. ఇంకొక కార్డ్ ప్లీజ్, ఇంకొక కార్డ్, ఇంకొక కార్డ్ పాప. ఓకే, ఇది ఫ్లిప్ అయింది, ఇది తీసుకుంటాం. 3 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ పెంటికల్స్. సో 10 మీకు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రొటెక్షన్ అనేది, మీకు అడుగడుగున హెల్ప్ అనేది మీకు వస్తూనే ఉంటుంది. యు ఆర్ సో కనెక్టెడ్ టు యువర్ సోల్, యు ఆర్ సో కనెక్టెడ్ టు ది యూనివర్స్. మీకైతే మీకు రావాల్సిన గైడెన్స్ రావాల్సిన టైంకి మీకు వస్తూనే ఉంటుంది. సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు.
ఇక్కడ మనకి 10 ఆఫ్ కప్స్ కింద స్టార్ కార్డ్ ఉంది. ఇఫ్ యు ఆర్ హోపింగ్ ఫర్ బెటర్ ఫ్యామిలీ, రిలేషన్షిప్స్ బెటర్ అవ్వాలి, ఫ్యామిలీ బెటర్ అవ్వాలి అని మీరు ఇఫ్ యు ఆర్ హోపింగ్ ఫర్ దట్, ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ దట్, మీకు అది జరుగుతుంది. ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టడం కానీ, హ్యాపీ ఫ్యామిలీ అయితే క్రియేట్ అవుతుంది. మనీ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్గా ఏదన్నా సఫరింగ్స్ ఉంటే ఆ ఫినాన్షియల్ బ్లాకేజెస్ అనేటివి మనకి ఓపెన్ అయిపోతున్నాయి. ఇక్కడి నుంచి మీకు ఫినాన్షియల్గా మీరు మంచి ఎదుగుదల అనేది చూస్తారనమాట. సో ఫినాన్సెస్ పరంగా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు 2025లో. మీరు ఏవైతే యువర్ యాక్షన్స్ టువర్డ్స్ వెల్త్, ఫినాన్షియల్గా మీరు ఏవైతే ప్లాన్ చేస్తున్నారో ఇవి మీకు మంచి రిజల్ట్స్ని తీసుకొని వచ్చిస్తున్నాయి అన్నమాట. సో కొంతమంది పొదుపు లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, దేంట్లోనే కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా కానీ ఈ 2025లో మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ మీ మనసుని బాధ పెట్టి గాయపరిచి మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఎమోషనల్ ట్రామా వైపు నెట్టిన వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని కళ్ళు కప్పి మీ వెనకల మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు కావచ్చు, మీకు నష్టం కలిగించే వాళ్ళు ఏదో విధంగా వీళ్ళని పట్టేసుకుంటారనమాట. మీకు అనుమానం ఉంటుంది, వీళ్ళ వల్ల నాకు చెడు జరుగుతుందనో, లేకపోతే వీళ్ళు నా మనసుకు కష్టపెడుతున్నారు, నా మనసుకు గాయం అవ్వడానికి కారణం వీళ్ళు అనేది మీకు ఒక అంచనా ఉంటుంది. అది కన్ఫర్మ్ అయిపోతుంది 2025లో. అలాంటి వాళ్ళనైతే మీరు దూరం పెడతారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనము ఓపిక్గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ కాబట్టి ఇక్కడ మీకు మేబీ సెంటర్ కార్డ్ వచ్చి పేషెన్స్ వచ్చినట్లుంది. దట్ మీరు ఎప్పుడైతే ఓపిక్గా ఉంటారో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి. మీరు ఏవైతే కోరుకుంటున్నారో మీకు అవి దక్కుతున్నాయి. మీకు రావాల్సిన గుర్తింపు కూడా మీ ఓపిక వల్లనే వస్తుంది. సో అండ్ మీరు దేంట్లో అయితే యాక్షన్ ఓరియంటెడ్గా ఉండి మీ ప్యాషన్స్ కావచ్చు, మీ అంబిషన్ కావచ్చు, మీ గోల్స్ కావచ్చు, ఏవైతే మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో చాలా మెచ్యూర్డ్గా మీరు వాటిని కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఫినాన్షియల్గా ఎదగబోతున్నారు. ఫినాన్షియల్గా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, కెరియర్ పరంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా ఫినాన్షియల్ బ్లాకేజెస్ని కూడా మీరు క్లియర్ చేసుకోబోతున్నారు. ఎవరైతే మీ లైఫ్లో ఆ థీఫ్ రోల్ని ప్లే చేస్తున్నారో వాళ్ళనైతే పట్టేసుకుంటారు. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా, కానీ ఇక్కడ 2025లో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లు ఇంకా వాళ్ళనైతే మటుకు పట్టేసుకుంటారనమాట ఏదో విధంగా. అండ్ హార్ట్ హీలింగ్ కూడా మొదలవుతుంది. ఇప్పుడు వరకు మీరు హర్ట్ అయిన విధానం అదో ఇలాంటి వాళ్ళ వల్ల ఇట్లా మోసం చేసి మీ వెనకాల మీ గురించి చెడ్డగా మాట్లాడుతూ మిమ్మల్ని కష్టపెడుతున్న వాళ్ళ వల్ల ఏదైతే మనసుకు గాయం తగిలిందో ఇక్కడ హార్ట్ హీలింగ్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో అందుకనే ఇక్కడ 5 అంటేనే మనకి ఆ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి ఆ విధంగా మీరైతే ముందరికి వెళ్తారు 2025లో. అండ్ 2026కి వచ్చేటప్పటికే మనం చూద్దాం మనకి ఏం కార్డ్స్ వస్తాయో. 2026కి ఏం కార్డ్స్ ఇస్తున్నారు? 4 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, వరల్డ్ కార్డ్, ఇంకొక 3 కార్డ్స్, ఇంకొక 3, హైరోఫాంట్, ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. ఓకే, వచ్చేసింది మనకి జస్టిస్ అండ్ ఎంప్రెస్. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ అవుట్ ఆఫ్ 6 కార్డ్స్ 4 కార్డ్స్ ఆర్ మేజర్ ఆర్కానా. ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ది డెక్లో క్వీన్ ఆఫ్ వాండ్స్ వస్తుంది. సో ఇక్కడ మీకు గాయపడింది కదా హృదయం, ఇక్కడ హీల్ అవుతుంది. సో మీకు 2026కి వచ్చేటప్పటికే మీరు కంప్లీట్గా సరెండర్ అవుతున్నారు. యాజ్ వెల్ యాజ్ సఫిషియంట్ రెస్ట్ అనేది దొరుకుతుంది మీకు ఈ సంవత్సరంలో. సఫిషియంట్ రెస్ట్ దొరకడమే కాకుండా ఇక్కడ కొంతమందికి మ్యారేజెస్ అవుతున్నాయి.
సో మ్యారేజెస్ అవుతున్నాయి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఇంట్లో పెద్దవాళ్ళ జోక్యం వల్ల మీకు ఇదివరకే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్నారు. వీళ్ళ సపోర్ట్తో మీరు చేయాలనుకున్న దాన్ని ఇంకొంచెం వేగవంతంగా చేయగలుగుతున్నారు. ఇక్కడ 11 జస్టిస్ కార్డ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా జస్టిస్ కార్డ్ వచ్చింది. సో మీకు ఇక్కడ ఏస్ ఆఫ్ వాన్స్ ఉంది. సో న్యూ ప్యాషన్, ఇక్కడ ప్యాషన్ ఇగ్నైటెడ్, వావ్. ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ సోర్డ్స్, ఇది ఏస్ ఆఫ్ వాన్స్. సో ఎలాంటి అడ్డంకులు ఉన్నా కానీ మీలో ఉన్న ఈ పిచ్చి పట్టుదల వల్ల వాటిని అన్నిటినీ అధిగమించగలుగుతారు. ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉంది. మీకైతే ఏంజలిక్ ప్రొటెక్షన్ అని చెప్పినాను కదా, ఆ విధంగా డివైన్ హెల్ప్ ఉంది. ఇక్కడ ఆ మేఘంలోంచి చెయ్యి బయటకు వస్తుంది. నువ్వు ఏం చేయాలో నువ్వు చేసే సమయం వచ్చింది. ఇంకా నువ్వు యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. నీ వైపు న్యాయం ఉంది. సో నీకు సంపూర్ణమైన ప్రొటెక్షన్ ఉంది మా నుంచి. కాబట్టి నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. సో 2026లో మీకు ఈ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఈ న్యూ బిగినింగ్స్ మీకు కంప్లీషన్స్ని కూడా తీసుకొని వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వరల్డ్ కార్డ్ ఉంది. సో ఫారిన్ ట్రావెల్, మనం సన్ కార్డ్తో అనుకున్నాం కదా, ఫారిన్ ప్లేసెస్కి వెళ్తారు, ట్రావెల్ ఉంటుంది అని చెప్పి. సో వరల్డ్ కార్డ్ కూడా ట్రావెల్ని ఇండికేట్ చేస్తుంది. సో 2026లో అబ్రాడ్కి వెళ్ళడం కానీ ఇలాంటివి ఉంటాయి. అబెండెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా కొంతమంది అమ్మ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. సో ఎంప్రెస్ అంటే ఫర్టిలిటీ, అబెండెన్స్, నరిష్మెంట్, గ్రోత్, వీనస్ ఎనర్జీ ఉంది. సో వీనస్ ఎనర్జీ అంటే ఇక్కడ బ్యూటీ, ఎలిగెన్స్. సో మీరు ఒక మంచి స్ట్రక్చర్లోకి రావడం కానీ, మీరు ఎలా అయితే మిమ్మల్ని ఆకర్షవంతంగా చేసుకోవాలనుకుంటారో అట్లా ఆకర్షణీయంగా తయారవుతారనమాట మీరు. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఉంది కదా ఎండ్ ఆఫ్ ద డెక్లో. సో క్వీన్ ఆఫ్ వాన్స్ తనకి ఏదైతే కావాలో, తను ఎలా అయితే తనని చూసుకోవాలనుకుంటుందో తను అలా మారుతుంది, తను అలా చేసుకోగలుగుతుంది. ఇక్కడ మీకు వస్తున్న కాన్ఫిడెన్స్తో ఇది వరకు మీకు ఏదన్నా అసంతృప్తి ఉంటే అసంతృప్తి మొత్తం వెళ్ళిపోతుంది. మీకు తగిన న్యాయం కానీ లేదు మీకు నచ్చిన విధంగా మీకు లైఫ్ మారబోతుంది. మీకు ఆ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, కార్మిక్ కంప్లీషన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ కార్మిక్ జస్టిస్ జరుగుతుంది. అండ్ వరల్డ్ కార్డ్తో మీకు రికగ్నైజేషన్, రివార్డ్స్ కూడా దొరుకుతాయి. దట్ మీకంటూ మీకు ఒక గుర్తింపు అండ్ మీరు ఒక పటిష్టమైన స్థానంలో మీరు ఉండబోతున్నారనమాట. సో చాలా ఎలిగెంట్గా, చాలా మెస్మరైజింగ్ ఫేజ్ అనేది నడుస్తుందన్నమాట టువర్డ్స్ ది ఎండ్. మీరు ఈ 2026 ఎండింగ్కి వచ్చేటప్పటికే మీరు చాలా చార్మింగ్గా, గ్లోయింగ్గా, చాలా బ్యూటిఫుల్గా, మీరు అనుకున్న విధంగా మీరు మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతారనమాట. ఇక్కడ బ్యూటిఫుల్, నిజంగానే ఒకటి మనకి ఇక్కడ ఒక స్టోరీ కనిపిస్తుంది. నేను ఇది మొత్తం కార్డ్స్ తీసుకున్నాక నేను మీకు ఆ కంప్లీట్ పిక్చర్ అనేది నేను మీకు చెప్తాను. లైఫ్ ఎట్లా ఉండిండొచ్చు, లైఫ్ ఎట్లా మారుతుంది, ఈ విధంగా లైఫ్ మారుతున్న దానివల్ల. ఇక్కడ చూడండి విక్టరీ, బ్యూటిఫుల్ 6 of Wands. So Seven of Wands, Eight of Pentacles, Magician, బ్యూటిఫుల్, డెత్. వావ్. ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం ప్లీజ్, ఇంకొక కార్డ్ ప్లీజ్. ఇది దీంట్లో ఉన్న ఎక్స్ట్రా కార్డ్, సారీ. ఇంకొక కార్డ్ ప్లీజ్. హ్యాంగ్మ్యాన్, ఏదో స్పెషల్ కార్డ్. వావ్. ఏస్ ఆఫ్ కప్స్. ఎండ్ ఆఫ్ ద డెక్లో 4 of Pentacles. మీకు ఏది కావాలి, ఏది వద్దు, ఏది అవసరమో అది మీ దగ్గర పెట్టుకుంటారు, అవసరం లేని దాన్ని పక్కకు పెట్టేస్తారు. ఇక్కడ మీకు స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లోనే 2027లో మీకు ఒక మేజర్ విక్టరీ ఉంది. సో ఈ మేజర్ విక్టరీతో అప్పటి వరకు మీ లైఫ్లో ఉన్న ఆడ్స్ అన్నిటినీ మీరు ఫైట్ చేయబోతున్నారనమాట. And you're going to show to the world that, you know, this is my strength, this is my actual strength.
ఇది ఎలా వచ్చింది అంటే మీ కష్టంతో వచ్చింది, మీరు మీ నైపుణ్యంతో మీరు తెచ్చుకున్న విక్టరీ అనమాట ఇది. ఇక్కడి నుంచి ఇంకొంచెం కష్టపడడం, ఇంకొంచెం పని ఎక్కువ చేయడం మొదలు పెడతారనమాట. అండ్ ఇక్కడ మనకి 6 ఆఫ్ వాండ్స్ కింద మెజిషియన్ ఉన్నారు. సో మిరకల్స్ డూ హ్యాపెన్ ఇన్ లైఫ్, మ్యాజిక్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, మ్యాజికల్ విక్టరీ ఇది మీకు. సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీనివల్ల మీకు ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, పట్టుదల వస్తుంది, ధైర్యం వస్తుంది. దట్ నేను ఎలాంటి ఆడ్స్నైనా, ఎలాంటి డిఫికల్టీస్నైనా నేను పోరాడగలుగుతాను, జయించగలుగుతాను అని. ఈ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఒక పాజ్ తీసుకొని అక్కడ మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకున్నారు ఇంకా స్ట్రాంగ్గా తయారవ్వడానికి, ఇంకా మీ స్కిల్ పెరగడానికి. ఇక్కడ హ్యాండ్ మ్యాన్ ఏదైతే ఈ ఎన్లైటన్ ఫేజ్ ఉందో, ఎక్కడైతే మీరు కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందో, ఎక్కడైతే సోల్ సర్చింగ్ థింగ్స్ మీరు ఏవైతే దేంట్లో నేను బెటర్గా చేయగలుగుతాను, ఏది నాకు అవసరం, ఇవన్నీ. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఏస్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. నేనేం చెప్పాలి ఇంకా? సో ఇక్కడ కొంతమందికి న్యూ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఏస్ ఆఫ్ కప్స్తో, న్యూ లవ్ ఉంది, సో న్యూ ప్యాషన్ ఉంది, ఎమోషన్స్ని కంట్రోల్ పెట్టుకోగలుగుతారు, మీరు ఎస్టాబ్లిష్ అవుతారనమాట. సో మీ ఫీలింగ్స్ని కానీ మీ ఎమోషన్స్ని కానీ మీరు రైట్ వేలో మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. సో ఇక్కడ అన్ని ఏసెస్ వచ్చినాయి అంటే ఏంటి, మనకి ఫ్రెష్ బిగినింగ్స్ ఉన్నాయి లైఫ్లో. సో ఫ్యామిలీలో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉండి దాన్ని మనం క్లియర్ చేసుకొని ఫ్యామిలీని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి, మన మధ్యన బాండ్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే అది అవుతుంది. మీరు ఏదైతే కోరికతో ముందరకు వెళ్ళాలనుకుంటున్నారో, దేన్నైతే దక్కించుకోవాలనుకుంటున్నారో దాన్ని దక్కించుకోవడానికి మీకు ఛాన్స్ వస్తుంది. తద్వారా మీ లైఫ్లో ఎవరైతే ఇప్పుడు వరకు మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నారో, మిమ్మల్ని చీట్ చేస్తున్నారో, మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారో, అలాంటి వాళ్ళని అందరినీ మీరు మీ లైఫ్ నుంచి దూరం పంపించేసేస్తారు. అండ్ మనకి ఏదైతే మీరు హోప్స్ ఉన్నాయో, ఏవైతే మీ ప్రేయర్స్ చేస్తున్నారో, మీ హోప్స్ వల్ల మీ ప్రేయర్స్ ఫుల్ఫిల్ అవ్వడమే కాకుండా మీకంటూ మీకు ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ లభిస్తున్న గుర్తింపుతో ఇప్పుడు వరకు మీకు ఏవైతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి క్లియర్ అవ్వడం వల్ల ఈ మనసుకు తగిన గాయాలు, లేకపోతే ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన నష్టం వల్ల మీకు అయిన గాయాలు మానుతున్నాయి 2025లో. సో 2026కి వచ్చేటప్పటికే ప్రశాంతంగా స్టార్ట్ చేయగలుగుతున్నారు, ఫుల్గా సరెండర్ అయిపోయినారు. ఇక్కడ ఏంటంటే తగిలిన ఆటపోట్లు, డకముక్కిలు 2024లో మీరు చాలా చూసి నింటారు. సో 2024లో మీరు మీ హ్యాపీ టైమ్స్ కోసం మీరు ఎదురు చూడడమే కాకుండా మీరు ఏదైతే చేయాలనుకున్నారో చాలా కాన్ఫ్లిక్ట్స్ కూడా నడుచుని ఉంటాయన్నమాట. సో పోరాడుని ఉంటారు, వెయిట్ చేస్తున్నారనమాట, ఎప్పుడెప్పుడు నా టైం వస్తుందా అని చెప్పి. సో ఆ విధంగా మీ టైం వచ్చి మీరు 2025లో ఇవన్నీ చేసుకుంటే 2026కి వచ్చేటప్పటికే మీరు తీసుకోవాల్సిన ఆ రెస్ట్ తీసుకొని మీరు కిక్ స్టార్ట్ జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు న్యూ ప్యాషన్ ఇగ్నైటెడ్, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, న్యూ జాబ్స్ వస్తున్నాయి, న్యూ పాత్వేస్ ఓపెన్ అవుతున్నాయి. తద్వారా మీరు ఒక కంప్లీషన్లోకి, మీకు నచ్చిన ప్లేస్కి ట్రావెల్ చేయడం కానీ, వర్క్ పరంగా కావచ్చు, హాలిడే పరంగా కావచ్చు, మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటిల్లో కంప్లీట్ చేయడం కానీ, ఎనీ పెండింగ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయడం కానీ, ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తున్నారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అండ్ ఎవరైతే మన ఇంటి పెద్ద కావచ్చు, ఎవరైతే ఆ పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అప్రూవ్ చేస్తున్నారు దట్ యు నో వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ రైట్. అండ్ మీకు దక్కాల్సిన న్యాయం మీకు దక్కుతుంది. ఈ దక్కుతున్న న్యాయంతో మీరు ఒక పటిష్టమైన స్థానాన్ని పొందబోతున్నారు. సో ఇక్కడ ఒక తల్లి స్థానం, అంటే ఎవరైతే తల్లవ్వాలనుకుంటున్నారో వాళ్ళు తల్లవ్వడానికి 2026లో హై ఆస్కారాలు ఉన్నాయి. సో 2027 స్టార్ట్ అవ్వడమే మనకి విక్టరీతో స్టార్ట్ అవుతుంది. తద్వారా మీకు ఇంకొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. ఇంకా ఏమన్నా మీ లైఫ్లో ఉంటే వాటిని పోరాడడానికి మీకు ఈ సక్సెస్ అనేది, ఈ విక్టరీ అనేది మీకు
ఆ స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట. తద్వారా మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో ఇంకా నైపుణ్యంగా పనిచేస్తున్నారు. ఎప్పుడైతే మీరు చేస్తున్న పని ఇంకా నైపుణ్యంగా చేస్తున్నారో మీరు దాంట్లో మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతున్నారు. ఈ క్రియేట్ చేస్తున్న మ్యాజిక్తో అప్పటి వరకు లైఫ్ ఒకలాగుంటే అక్కడి నుంచి లైఫ్ ఇంకొకలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్తో ఇక్కడ కొంతమందికి స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఉంది. సో ఈ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్తో పాటు న్యూ రిలేషన్షిప్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి 2027లో. సో ఫైనల్గా మనం ఒక్క కార్డ్ తీసుకుందాం. స్టక్ ఎనర్జీస్ని క్లియర్ చేసుకోవడానికి మనము ఎప్పటికప్పటికి మన ఆరా క్లెన్జింగ్ అనేది జరుగుతూ ఉండాలన్నమాట. సో ఒకవేళ ఇక్కడ నేను ఏదన్నా కొంచెం నెగటివ్గా ఆలోచిస్తున్నాను, లేకపోతే నాకు ఇక్కడ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఆరా క్లెన్జింగ్. సో ఇంట్లోంచి నెగటివ్ ఎనర్జీ కావచ్చు, మనలో కూడా ఒక్కొక్కసారి అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు ఒకలాంటి అహం, ఇవన్నీ కూడా ఏంటంటే నెగటివ్ ఎనర్జీస్ అనమాట. సో ఆరా క్లెన్జింగ్ చేసుకునే దానివల్ల మనం పాజిటివ్ ఎనర్జీస్లోకి వస్తామన్నమాట. ఆరా క్లెన్జింగ్ అంటే ఏంటి? దిష్టి తీసుకోవడం కానీ, మనము క్రిస్టల్స్తో మనం ఏదైనా క్రిస్టల్, ఇప్పుడు ఒక అమెథిస్ట్ అనుకోండి మనకి ఇంట్యూషన్ పెంచుతుంది, సిట్రిన్ అనుకోండి గుడ్ లక్ని తీసుకొని వస్తుంది. సో అట్లా క్రిస్టల్స్తో అయినా కానీ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్. చూద్దాం ఇక్కడ మనకి గైడెన్స్ ఏమొస్తుందో. పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న గైడెన్స్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. సో నెంబర్ 19, ఇక్కడ కూడా నెంబర్ 19 అని ఏంజల్ నెంబర్ చూసినా కానీ మీకు ఇది ఒక స్ట్రాంగ్ ఇది దట్ యు నో ఎస్ ఈ చేంజెస్ జరుగుతున్నాయి అని చెప్పి. ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఇట్ స్టార్టెడ్ విత్ కార్డ్ నెంబర్ 19, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ కార్డ్ నెంబర్ 19. సో 10 10 11 11 1 1 1 19 19. సో ఇలాంటి నెంబర్స్ కానీ మీరు చూస్తా అంటే మీకు ఇక్కడ 1 చాలా ప్రిడామినెంట్గా ఉంది. మీ బర్త్ డేట్ 1 కావచ్చు, మీ బర్త్ డేట్ 19 కావచ్చు, 11 కావచ్చు, 14 కావచ్చు, 10 కావచ్చు, 12 కావచ్చు, 17 3 7 4 5 1 11 ఆల్రెడీ నేను చెప్పినట్లు 21st 3rd 6 7 13th 12th 8th. సో మీ బర్త్డే 7 అండ్ వచ్చేవి. సో ఆ విధంగా కూడా మీకు ఇండికేషన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ నుంచి మనకి కార్డ్ ఏం చెప్తోందంటే ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్, అంటే మీ ఫెమినైన్ మాస్కులైన్ ఎనర్జీస్ని మీరు ఒక బ్యాలెన్స్లో పెట్టుకోండి. సో ప్రొడక్టివ్ ఫ్లో అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక బ్యాలెన్స్లో ఉంటామో అప్పుడు మన ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. మనం సన్ కార్డ్తో కూడా మనం ప్రొడక్టివిటీ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఈ డ్యుయాలిటీ ఏదైతే ఉందో, డ్యుయాలిటీ అంటే ఏంటి? ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్ డ్యుయాలిటీ, డార్క్ అండ్ లైట్ ఫోర్సెస్ డ్యుయాలిటీ, మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ డ్యుయాలిటీ. సో ఈ డ్యుయాలిటీని మనం ఒక బ్యాలెన్స్లోకి తీసుకొని రావాలి. అండ్ ఈ ఈక్విలిబ్రియంలోకి ఎప్పుడైతే వస్తామో సో ఈ ఈక్విలిబ్రియంతో మనం కంఫర్టబుల్గా మనం మూవ్ ఆన్ అవ్వగలుగుతాం అన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఈ ఎనర్జీస్ ఒక మంచి బ్యాలెన్స్లో ఉన్నప్పుడు యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. యూ విల్ ఫీల్ ద వార్మ్త్, గ్రాటిట్యూడ్ అండ్ కంఫర్ట్ ఆఫ్ నోయింగ్ ఎవ్రీథింగ్. మనకి అంత మంచిగా తెలిసినప్పుడు మనం చాలా కంఫర్టబుల్గా మనం ముందరికి వెళ్ళగలుగుతాం అనమాట. సో గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరైతే గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయండి, ఈ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయండి. సో దట్ మనం లైఫ్లో కూడా ఆ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి బ్యాలెన్స్ వచ్చింది, పేషెన్స్ వచ్చింది, ఇక్కడ బ్యాలెన్స్ ఫోర్సెస్ వచ్చింది. ఎప్పుడైతే మీరు ఆ బ్యాలెన్స్లో ఉంటారో, ఓపిక్గా ఉంటారో, మీ ప్యాషన్ ఏదైతే ఉందో మీ ప్యాషన్ని మీరు సాటిస్ఫై చేసుకోగలుగుతారనమాట. సో ఇక్కడ వచ్చిన కార్డ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఇక్కడ హీలింగ్ జరుగుతుంది, ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, ఇక్కడ అబండెన్స్ ఉంది, ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది, ఇక్కడ మ్యాజిక్ ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ ట్రావెల్ ఉంది, ఇక్కడ సక్సెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఎంబ్రర్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మనం రీడింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఎంబ్రర్ కార్డ్ని చూడగానే నాకు పైన అక్కడ నెంబర్ 4 కనిపిస్తుంది ప్రిడామినెంట్గా. 4 అంటే ఫౌండేషన్, 4 అంటే మేనిఫెస్టేషన్, 4 అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, 4 అంటే స్ట్రక్చరు, స్టెబిలిటీ, 4 అంటే హార్డ్ వర్క్. సో ఎప్పుడైతే మనం హార్డ్ వర్క్ చేస్తామో మనం ఒక మంచి స్టేబుల్ పొజిషన్కి రాగలుగుతాము.
సో తద్వారా మన ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది, దానిపైన ఫామ్ అయ్యే స్ట్రక్చర్ని మనం ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతాము. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటిని మంచిగా మనం సాల్వ్ చేసుకొని మనం ఏవైతే కోరుకుంటున్నామో, ఏవైతే మేనిఫెస్ట్ చేస్తున్నామో దాన్ని మనం దక్కించుకోగలుగుతాము. సో ఇక్కడ మనకి ఈ ర్యామ్ ఏదైతే ఉందో, నాకు ఫస్ట్ దీనిపైకే వెళ్ళింది. సో ఈ ర్యామ్ ఏదైతే ఉందో అది మీ విల్ పవర్ గురించి చెప్తుంది. అర్జ్ టు డూ సంథింగ్, ఏదో చేయాలి అని ఆ ప్యాషనేట్ థింగ్ ఉంటుందన్నమాట. ఇట్స్ ది డెసిసివ్ ఫోర్స్ దట్ ఆ ఫోర్స్ అనేది వస్తుంది విత్ ప్రాపర్ డెసిషన్స్ దట్ నేను ఏదో ఒకటి చేసుకోవాలి, నేను ఎలా అయినా కానీ ముందరికి వెళ్ళాలి. ఇది ఏదైతే ఉందో, ఈ దండంలాగా పట్టుకొని ఉన్నది ఏదైతే ఉందో, ఇది వచ్చి సింబల్ ఆఫ్ లైఫ్ అన్నమాట. సో ఆ లైఫ్ ఫోర్స్ అనేది మీ లోపలే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ బాల్ చేతిలో పట్టుకొని ఉన్నారు కదా, ఇది ఇట్స్ ది సింబల్ ఫర్ డామినెన్స్ అండ్ కంట్రోల్. మీరు ఏదన్నా కానీ మీ చేతిలోనే ఉంది, ఫుల్లీ అండర్ కంట్రోల్ అంటారు కదా, ఆ విధంగా. ఈ వైట్ దాడి, ఇది ఏదైతే గడ్డం ఉందో, ఈ బియర్డ్ ఏదైతే ఉందో, సో మనకి ఈ బియర్డ్ దేని గురించి చెప్తుందంటే ఈయన పండిపోయినారు, విజ్డమ్, వైస్ సోల్. సో చాలా జ్ఞానం ఉంది ఈయనకి. అండ్ ఇక్కడ రెడ్ ఆరెంజ్, ఇక్కడ రెడ్ ప్యాషన్ గురించి చెప్తుంది. ఈ ఆరెంజ్ వచ్చి మనకి హ్యాపీనెస్ని, జాయ్ఫుల్ ఎనర్జీస్ గురించి చెప్తుంది. అండ్ మనకి నెంబర్ 4 ఏదైతే స్టెబిలిటీ గురించి మాట్లాడుతుందో, ఈ కలర్ కూడా మనకి స్టెబిలిటీ గురించి చెప్తుంది. అండ్ వార్మ్త్, అబెండెన్స్ గురించి చెప్తుంది. ప్యాషన్ గురించి, రెడ్ వచ్చి మనకి ప్యాషన్ గురించి, ఫిజికల్ ఎనర్జీ గురించి చెప్తుంది. సో వైటాలిటీ, మీలో ఆ ఫోర్స్ ఉంది, మీలో స్టామినా ఉంది, మీరు అబెండెన్స్ క్రియేట్ చేసుకోగలుగుతారనమాట. సో ఇక్కడ ఈ కాలికి ఏదైతే ఆర్మర్స్ ఉన్నాయో, ఈ ఆర్మర్స్ వచ్చి ప్రొటెక్షన్ గురించి చెప్తారు, దట్ యు ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ అని చెప్తున్నారనమాట. ఈ సింహాసనం ఏదైతే ఉందో, ఈ సింహాసనం ఏంటంటే ఇట్స్ ది అథారిటీ, మీ ఇంపార్టెన్స్ గురించి చెప్తుందన్నమాట ఈ సింహాసనం. అండ్ ఎంపరర్కి వచ్చి ఒక 3 A's మనం ఎంపరర్ని డిస్క్రైబ్ చేయొచ్చు. హీఈస్ వెరీ అంబిషియస్, హీ హ్యాస్ దట్ అసిస్టెన్స్ అండ్ హీఈస్ వెరీ అథారిటేటివ్. సో ఆయన చాలా అంబిషియస్, ఆయన ఏదైనా అనుకున్నాడంటే అది సాధించుకుంటాడు. అసిస్టెన్స్ ఉంటుంది, రాజు కాబట్టి ఆయన కింద మంత్రులు కావచ్చు, సోల్జర్స్ కావచ్చు, వీళ్ళ నుంచి, మినిస్టర్స్ నుంచి, సోల్జర్స్ నుంచి, ప్రజల నుంచి అసిస్టెన్స్ దొరుకుతుంది. అండ్ ఈయన కింగ్ కాబట్టి, ఈయన రూల్ చేస్తాడు కాబట్టి అథారిటీ, పవర్ అనేది ఈయన చేతిలో ఉంటుందన్నమాట. సో మీరైతే యూ విల్ బీ రైజింగ్ టు పవర్. ఎప్పుడైతే మీరు ఆ పవర్ఫుల్ ప్లేస్లోకి వెళ్తారో, పవర్ఫుల్ రిలేషన్షిప్స్ని కూడా మీరు అట్రాక్ట్ చేస్తారు. ఒక స్టేబుల్ ఫ్యూచర్ అనేది మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు బై అచీవింగ్ యువర్ గోల్స్. అండ్ యూ విల్ బికమ్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చి భుజాల పైన పడిపోతుంది, ఎందుకంటే మనం ఒక పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం అదర్ వే రౌండ్ చూస్తే, ఈ పవర్ వల్ల వస్తుంది ఏంటి, ఒకవేళ కానీ మనం ఇమ్మెచ్యూర్గా ఉంటే మనం డామినేట్ చేయడానికి చూస్తాము. మనకి ఆ క్రూరమైన మనస్తత్వం ఫామ్ అవ్వడానికి ఒక్కొక్కసారి హై ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఆ పవర్ అలాంటిది. సో రిజిడిటీ అంటే గట్టిగా లేదు, నేను చెప్పిందే కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉంటారు. రెక్లెస్గా ఉంటారంట, లైక్ అంటే మీరేం చెప్పేది నేనేది వినేది, అట్లా రెక్లెస్ నేచర్ ఉంటుంది. స్టబన్గా ఉంటారు, మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దానిపైన ఆ స్టబన్గా ఉంటారు. ఎప్పుడైతే స్టబన్గా ఉంటారో అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది. సో ఎలాంటి ఆటంకాలనైనా అడ్డంకులనైనా మీరు అధిగమించాలి అంటే మీరు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో ఇది మనకి ఎంపరర్ కార్డ్ చెప్తోంది. మనకు వస్తున్న 3 సంవత్సరాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఫస్ట్ అయితే ఆరకల్ కార్డ్స్తో తీసుకుందాం. ఆ తర్వాత మనం టారోలో చూద్దాం అసలు ఏంటి, ఎట్లా జరుగుతుంది అనేది. సో మనకి 2025, 2026, 2027కి వస్తున్న కార్డ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. వావ్, 999 వస్తే మీకు అదొక స్ట్రాంగ్ ఇండికేషన్. ఇక్కడ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వచ్చింది, ఇక్కడ సాలిట్యూడ్ వచ్చింది, జ్ఞానులు ఉన్నారు ఇక్కడ. అండ్ వచ్చేసింది మనకి ఇంకొకటి కూడా, పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్. టాప్ ఆఫ్ ది డెక్లో ఇక్కడ లైట్ ఉంది. సో 998 4
సో ఇవి మీ బర్త్ నెంబర్స్ అయి ఉండొచ్చు, ఈ 9984. సో మనం ఫస్ట్ అయితే 2025కి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ నెంబర్ 9. సో ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వల్ల అంటే ఏంటి, మనకి తగిలిన లేకపోతే మన లైఫ్లో మనం నేర్చుకున్న లెసన్స్తో మీరు ఒక స్పిరిచువల్ సైడ్ వైపు మగ్గు చూపిస్తున్నారు. ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా ఎందుకు వస్తుంది అంటే చాలా చాలా దెబ్బలు తిని ఉంటారు, చాలా నిద్రలేని రాత్రులు గడుపుని ఉంటారు, చాలా విధాలుగా ఇబ్బంది పడి ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సునకానందం పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నన్ను ఇట్లా ఎవరైతే బాధ పెడుతున్నారో వీళ్ళకి కర్మ అనేది అంటదా అని చెప్పి మీరు చాలాసార్లు ప్రశ్నించి ఉంటారు దేవుడిని. సో దేవుడు మీకు ఫస్ట్ ఏంటంటే మీరు నాకు సమాధానాలు ఇవ్వట్లేదు అని చెప్పి దేవుడి పైన కూడా కోపం వచ్చి ఉంటుంది. కానీ కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి, ఎక్కడ మీకు ఆ సంఘటనల ద్వారా మీకు దేవుడు ఉన్నాడు అని బలమైన నమ్మకం వచ్చి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఆ బలమైన నమ్మకం వచ్చిందో దైవం పైన, అక్కడి నుంచి దైవారాధన కావచ్చు, లేకపోతే ఇది ఏంటి, ఈ ఫోర్స్ ఏంటి, ఈ ఎనర్జీ ఏంటి, దీనివల్ల మనకి ఏం జరుగుతోంది, సో ఇలా స్పిరిచువల్గా డీప్గా తెలుసుకోవడం కానీ, తెలుసుకునేది ఇంకా 10 మందికి చెప్పడం కానీ, పుణ్యక్షేత్రాలు తిరగడం కానీ, లేకపోతే కొంతమంది రామకోటిలాగా అట్లాంటివి రాయడం కానీ, పూజలు చేయడం కానీ, లేదు మెడిటేషన్ చేయడం కానీ, అఫర్మేషన్స్ చేయడం కానీ, మేనిఫెస్టేషన్స్ చేయడం కానీ, సో మిమ్మల్ని మీరు ఒక కంట్రోల్లో తీసుకురావాలని చెప్పి అండ్ ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది మీలో డెవలప్ అవుతుందన్నమాట. సో 2025లో మీలో ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతోంది. మనకి టారో ఏం చెప్తుందో చూద్దాం. అండ్ 2026కి వచ్చేటప్పటికే సాలిట్యూడ్ అంటే ఒంటరిగా ఏకాంతంలో మీకు వస్తున్న ఆలోచనలు. ఇది హర్మిట్ కార్డ్, మిమ్మల్ని మీరు ఒక ఏకాంతంలో ఉంచుకుంటారనమాట. సోషల్ మీడియా నుంచి కావచ్చు, మీ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీటి నుంచి అన్నిటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా డీప్గా సోల్ సర్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్తో ఇక్కడ 2026కి వచ్చేటప్పటికి ఇంకా జ్ఞానం అనేది ఇంకా పెంచుకుంటున్నారు, ఇంకా తెలుసుకుంటున్నారు, లోతుగా అవగాహన అనేది మీరు ఏర్పరచుకుంటున్నారనమాట. ఇక్కడ దీంట్లో ఇక్కడ ఒక చుక్క వెలుగుతుంది కదా. సో ఎవ్రీ డార్క్ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ అనేది ఇక్కడ స్పష్టమవుతుంది అనమాట. ఎంత చీకటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఏదో ఒక ఆశాజనకమైన ఒక వెలుగు అనేది, అంత చీకట్లో కూడా ఒక వెలుగు ఉంటుంది. ఏదో విధంగా మన లైఫ్ అనేది ఎంత డార్క్ జోన్లో ఉండి, ఎంత డార్క్ ఫేస్లో ఉండి, ఎంత లోన్లీనెస్లో ఉన్నా కానీ ఏదో విధంగా ఒక స్పార్క్ అనేది ఉంటుంది లైఫ్లో. సో ఈ సాలిట్యూడ్, సో ఇక్కడ బుక్స్ ఉన్నాయి. కొంతమంది బుక్స్ ఎక్కువ చదవడం, తద్వారా జ్ఞానం పెంచుకోవడం, ఇన్ డెప్త్ రీసెర్చ్ అనేది 2026లో జరుగుతుంది. దేని గురించి అయినా కానీ లోతుగా అవగాహన అనేది ఏర్పరచుకుంటున్నారు. 2027కి వచ్చేటప్పటికి పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్. సో ఈ తెచ్చుకుంటున్న ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, సాలిట్యూడ్తో మీరు ఇక్కడ ప్రాణాలు జరగడం కానీ, ఇక్కడ ఏంటంటే ఈ హైబర్నేషన్లో ఉండి మీరు తెచ్చుకున్న జ్ఞానాన్ని ఇంకా 10 మందికి పంచుతారు. మేబీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు సోషల్ మీడియాలో. ఇక్కడ సోషల్ మీడియా నుంచి జోన్ అవుట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా మీరు ఇంకొక 10 మందికి మీలాగా సఫర్ అవుతున్న వాళ్ళని మీరు మెంటార్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారనమాట. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా మెరుగుపడతాయి. మీరు ఈ స్ట్రాంగ్ పొజిషన్లోకి వస్తారు. వచ్చి ఇంకా 10 మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, 10 మందిని గైడ్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఆ పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్ అనేది ఉంది. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. చాలా ర్యాపిడ్ చేంజెస్ అనేటివి జరుగుతాయి. మీకు 2027లో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా
దేవుడు మిమ్మల్ని ఆయన వైపు తిప్పుకొని దాంట్లో సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానంతో మీరు ముందరికి పోవడమే కాకుండా మీతో పాటు ఇంకో 10 మందిని ముందర తీసుకొని వెళ్తారు అనమాట. బ్యూటిఫుల్. సో ఇక్కడ మనం టారో ద్వారా చూద్దాం కొన్ని కార్డ్స్. ఇక్కడ నేను హర్మిట్ కార్డ్ వచ్చింది కదా, ఇక్కడ అదే హర్మిట్ కార్డ్ మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో హర్మిట్, లవర్స్, స్ట్రెంగ్త్. వావ్, 3 మేజర్ ఆర్కానా కార్డ్స్ ఎట్ ఎ స్ట్రెచ్. నైస్, బ్యూటిఫుల్. 4 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్. ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం. నైస్, బ్యూటిఫుల్. కింగ్ ఆఫ్ కప్స్. వావ్. సో 2025లో ఇక్కడ స్టార్టింగే ఆ హైబర్నేషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో సోల్ సర్చింగ్. ఇదేంది ఈ సంఘటనలన్నీ నా లైఫ్లోనే ఎందుకు జరుగుతున్నాయి, దీనికి కారణం ఏంటి, నేను చేస్తున్న పొరపాట్లు ఏంటి, లేకపోతే నేను తెలుసుకోవాల్సింది ఏంటి, ఏం తెలియజరపడానికి నాతో ఇవన్నీ జరుగుతున్నాయి. నేను కోరుకున్న ప్రేమ కావచ్చు, నాలో ఉన్న శక్తి కావచ్చు, ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయి నేను ఎందుకు నన్ను నేను ఇంతగా రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను, నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ పనిలో నేను ఒక ఫుల్ఫిల్మెంట్ ఎందుకు తీసుకురాలేకపోతున్నాను, నా ఎమోషన్స్ ఎందుకు నేను కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాను, నా ఇంట్యూషన్ ఏదైతే చెప్తానో అది నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదు, లేకపోతే నేను ఎందుకు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వినలేకపోతున్నాను. సో ఈ డౌట్స్తో అంతా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ హర్మిట్ అనేవాడు ఆయన చాలా రోజులు ఆ స్లంబర్లో ఉండి అజ్ఞాతంగా ఆయనలో ఆయన ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఆయన ఒక మెడిటేటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోయి ఆయన ఆ రీసెర్చ్ మొత్తం చేసి మొత్తం తెలుసుకొని సంపూర్ణమైన జ్ఞానంతో బయటకు వస్తున్నాడు దాన్ని పంచడానికి. సో ఆ విధంగా 2025లో మీరు లైక్ ఆన్లైన్లో మనకి చాలా ఏమంటారు లైక్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్కి కావచ్చు, లేకపోతే దేనికైనా కానీ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ అంటారు కదా. సో అలాంటి వర్క్షాప్స్ చేయడం కానీ, లేదు లిటరల్గా ఏదన్నా ఆశ్రమాలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఏదన్నా మనకి పుణ్యక్షేత్రాలని సందర్శించడం కానీ, అక్కడ ఉన్న మనకి ఏవైతే ఉంటాయో లైక్ అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది, ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క దానికి వెల్ నోన్ కదా. సో దాన్ని ఏంది అని తెలుసుకొని అలాంటి వాటిని యూటిలైజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇవి జరగడమే కాకుండా ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి లిటరల్గా లవర్స్ కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, 2 people హూ ఆర్ ఇన్ సింక్, మీకు ఆ విధంగా సోల్మేట్ దొరకడం కానీ, మీ మెంటాలిటీకి తగిన మనుషుల్ని మీరు ఆకర్షిస్తున్నారు అంటే మీకు ఆకర్షణ శక్తి కూడా పెరుగుతోంది ఇక్కడ. ఎఫర్ట్లెస్గా ఇంతకుముందు చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చేది, ఇంతకుముందు మనం చాలా ఎదురు చూడాల్సి వచ్చేది, ఇంతకుముందు మనం చాలా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న ఆ వెలుగు ఏదైతే ఉందో, లోపల నుంచి ఏదైతే మీ లోపల ఆ వెలుగు ఉందో, ఆ వెలుగుతో మీరు ఎఫర్ట్లెస్గా మీరు అట్రాక్ట్ చేస్తున్నారు రిలేషన్షిప్స్ని, అండ్ మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. యు ఆర్ గోయింగ్ టు టేమ్ ద లయన్. టేమింగ్ ద లయన్ కెన్ బి ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. మన లోపల ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో వాటిని మీరు అంచగలుగుతారు. అప్పటి వరకు మీ కోపాన్ని కావచ్చు, మీ ఆవేశాన్ని కావచ్చు, లేకపోతే మీలో ఉన్న ఇలాంటివి ఏవన్నా కావచ్చు, వాటిపైన మీరు కంట్రోల్ తెచ్చుకోలేక వాటిని ఎలా అంటే అలా వాడిన దానివల్ల పక్కన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు చాలా హర్ట్ అయిన ఉంటారు. ఇప్పుడు వాటిల్ని మీరు మంచిగా వాటిని ఇవి నాకు చెడు చేస్తున్నాయి, వీటి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకున్నారు కాబట్టి వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, వాటిని ఎలా మనం టేమ్ చేయాలనేది మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతున్నాయి. సో యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. స్ట్రెంగ్త్ అనేది మీ లోపల నుంచి ఉద్భవిస్తుంది.
ఇన్ఫినిటీ అబండెన్స్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారనమాట. కంట్రోల్ వస్తుంది, లైఫ్ పైన కంట్రోల్ వస్తుంది. తద్వారా ఏది నాకు అవసరం, ఏది నాకు అవసరం లేదు, ఏమన్నా ఆ స్టక్ ఎనర్జీస్ ఉంటే ఆ స్టక్ ఎనర్జీస్ పైన వర్క్ చేసి మీలో నైపుణ్యం పెరుగుతుంది. ఫినాన్షియల్గా అంతకుముందు లేదు, ఇక్కడైనా కానీ కొంచెం ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను ఇంకా నా లోపల ఏదైతే స్కిల్ ఉందో దాన్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్గా యూటిలైజ్ చేసుకొని వర్క్ చేసి నేను నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్ పొజిషన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలనే దీనికి వచ్చినారు. అట్ ది సేమ్ టైం మీ ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఎమోషనల్గా మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు. 2025లో మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అవుతున్నారనమాట. సోల్ సర్చింగ్తో స్టార్ట్ చేసి ఇక్కడ ఎమోషనలీ యాజ్ వెల్ యాజ్ ఇంట్యూటివ్లీ స్ట్రాంగ్ అవుతున్నారనమాట. ఎండ్కి వచ్చేటప్పటికి స్ట్రెంగ్త్ కింద కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. లవర్స్ కింద 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే రిలేషన్షిప్స్ పైన వర్క్ చేయబోతున్నారు. హర్మిట్ కింద 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే ఏదైతే మిమ్మల్ని ఆపుతుందో, ఏదైతే మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తుందో అలాంటి వాటిలన్నిటిని మీరు అధిగమించి వాటిపైన మీరు సంపూర్ణ విజయం పొంది మీరు బయటకు వస్తున్నారనమాట మంచి జ్ఞానంతో. సో ఇక్కడ 2026కి వచ్చేటప్పటికే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బ్యూటిఫుల్, ఇంకా కొన్ని కార్డ్స్ ఫాస్ట్గా టవర్, 10 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్, సన్ కార్డ్, ఇంకొక కార్డ్ కావాలి మనకి, బ్యూటిఫుల్ జస్టిస్. పైల్ నెంబర్ 1లో కూడా జస్టిస్ వచ్చింది. అండ్ పైల్ నెంబర్ 1 వచ్చి సన్ కార్డ్ పైల్ కదా, మీకు సన్ కార్డ్ వచ్చారు. ఇక్కడ మనం చూస్తే అవుట్ ఆఫ్ 6 కార్డ్స్, ఇక్కడ అవుట్ ఆఫ్ 6 కార్డ్స్ 3 మేజర్ ఆర్కానా, ఇక్కడ అవుట్ ఆఫ్ 6 కార్డ్స్ 4 మేజర్ ఆర్కానా. సో ఇక్కడ మీ 2026 స్టార్టింగ్లోనే యువర్ ఫేట్, యువర్ డెస్టినీ ఈజ్ గోయింగ్ టు చేంజ్. సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేటివి జరుగుతున్నాయి 2026లో. దీనివల్ల మీకు కొంచెం బర్డన్ అనిపించవచ్చు, కొంచెం కాదు చాలా బర్డన్ అనిపించవచ్చు, చాలా మోస్తారు. అవి నిందలు కావచ్చు, లేక లైఫ్ లెసన్స్ కావచ్చు. దీనివల్ల మీరు ఎదగడానికి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కింద మనకి 2 ఆఫ్ వాండ్స్ ఉంది. సో మన ఫేట్, మన డెస్టినీ, మన ఫార్చ్యూన్ మారుతున్న దానివల్ల మనకి ఎక్స్పాన్షన్ ఉంది. ఇక్కడ వరల్డ్ ట్రావెల్ ఉంది. సో ఎవరైనా ట్రావెల్ చేయాలనుకున్నా, లేకపోతే న్యూ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు బిజినెస్ వైజ్ ఎక్స్పాండ్ అవ్వాలన్నా, మీ ప్యాషన్ ఏదైతే ఉంటుందో, మీ గోల్స్ ఏవైతే ఉంటాయో, మీ అంబిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ అవుతున్నాయి అన్నమాట. సో ఆ విధంగా మీ ఫేట్ చేంజ్ అవుతుందా. టవర్ కార్డ్ కింద సన్ కార్డ్ ఉంది. సన్ కార్డ్ ఈజ్ అ వెరీ పాజిటివ్ కార్డ్. ఎనీ నెగటివ్ కార్డ్ అని నేను చెప్పను టవర్ కార్డ్ని. టవర్ కార్డ్ ఉన్నదాని వల్ల మనం చాలా మంచి లెసన్స్ నేర్చుకుంటాం అన్నమాట లైఫ్లో. అండ్ నేర్చుకున్న లెసన్ని ఎప్పటికీ మర్చిపోము. కొన్నిసార్లు మనము కొన్ని పాఠాలు నేర్చుకుంటాము కానీ తొందరగా మర్చిపోతాము, అలాంటి దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాం. కానీ ఇక్కడ నేర్చుకునే పాఠాలని మనం ఎప్పటికీ మర్చిపోము. అది మనకి జీవితాంతం గుర్తుంటుంది, అది గుర్తు చేస్తూనే ఉంటుంది. దట్ మనం ఒక్కసారి మన లైఫ్లో ఒక పొరపాటు చేసినామంటే దాన్ని మనం సరిదిద్దుకోలేకపోయే స్థితిలో ఉన్నప్పుడు మనం పడే బాధ ఎలా ఉంటుంది అనేది. కానీ ఇక్కడ టవర్ కార్డ్ కింద మనకి సన్ కార్డ్ వచ్చింది. సో ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో దాని నుంచి మనకు మంచి జరుగుతోంది, దాని నుంచి మనం ఏదో నేర్చుకుంటున్నాం, దాని నుంచి మనం ఎదుగుతున్నాం, దాని నుంచి మనం నేచురల్ లీడర్స్ లాగా తయారవుతున్నాం, దాని నుంచి మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతున్నాం, దాని నుంచి మనం భయాన్ని పక్కన పెట్టేస్తున్నాం, దాని నుంచి చాలా మనం ఇండిపెండెంట్ అవుతున్నాం, మన విల్ పవర్ ఇంకా బాగా పెరుగుతుంది, మనకి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ఇంతకు మించిన బెస్ట్ థింగ్ ఇంకేముంటుంది. సో ఈ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వల్ల లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది. అండ్ ఏవైతే మనకి బాధ్యతలు వస్తున్నాయో, దేంట్లో అయితే మనకి కష్టం ఉందో, ఈ కష్టం నుంచి మనకి న్యాయం వస్తుంది. కార్మిక్ జస్టిస్ జరుగుతోంది ఇక్కడ. సో కొంతమంది న్యాయ పోరాటంలో ఉనిండొచ్చు, లిటరల్గా కోర్ట్ కేసెస్ ఉనింటాయి. అలాంటి కోర్ట్ కేసెస్ సాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు వరకు మీరు కష్టంగా మోసుకొని వస్తున్న దాన్ని ఇక్కడ దింపేస్తారు. 2026లో మీ కష్టాన్ని దింపేస్తున్నారు.
ఇంకా మళ్ళీ మీరు కష్టాన్ని మోయిన అవసరంలా. 2027కి వెళ్ళేటప్పటికే ఇక్కడ నెంబర్ 8 వచ్చింది, అబండెన్స్. ఇక్కడ నెంబర్ 9 ఉంది, కంప్లీషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ 2025, 2026, లైక్ 2025, 2026 ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎండింగ్స్ అండ్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్మిక్ కంప్లీషన్స్ అనేటివి ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇక్కడ జరగాల్సిన న్యాయం జరుగుతుంది. ఇక్కడ నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటున్నారు. ఇక్కడ మీకు ఎక్స్పాన్షన్ ఉంది లిటరల్గా, ఇక్కడ గ్రోత్ ఉంది. ఇక్కడ నుంచి అబండెన్స్ని ముందరికి తీసుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడ లైఫ్ చేంజింగ్ గేమ్ అనేది జరుగుతుంది 2026లో. 2027కి మనకి ఏం కార్డ్స్ వస్తున్నాయి? 4 of Swords, Seven of Wands, Chariot. ఇంకొక 3 కార్డ్స్ తీసుకొని చెప్పుకుందాం మనం. 3 కార్డ్స్ అంటే 4 కార్డ్స్ వచ్చినాయి, తీసుకుందాం. లేదు, 3 కార్డ్సే వచ్చినాయి. బ్యూటిఫుల్. 7 of Cups, 8 of Wands అండ్ మూన్ కార్డ్. బ్యూటిఫుల్. కంప్లీట్గా సరెండర్ అవుతున్నారు. ఎందుకు సరెండర్ అవుతున్నారంటే యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. సో అప్పటి వరకు లైఫ్లో ఉన్న అబ్స్టికల్స్ కావచ్చు, వాటిని క్లియర్ చేసుకున్నారు. కన్ఫ్యూజన్స్ నుంచి బయటపడుతున్నారు. ఏవైతే మీకు ఆప్షన్స్ వస్తున్నాయో ఆ ఆప్షన్స్ని రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి యు ఆర్ టేకింగ్ సమ్ టైం. తొందరపడి హేస్ట్ మేక్స్ వేస్ట్ డెసిషన్స్ తీసుకోవట్లేదు. సో ఎలాంటి మీకు అడ్డంకులు వచ్చినా లేకపోతే ఎలాంటి అపోజిషన్ ఉన్నా కానీ దాన్ని స్ట్రాంగ్గా ఫేస్ చేస్తున్నారు. దాన్ని స్ట్రాంగ్గా ఫేస్ చేసి తిప్పికొట్టగలుగుతున్నారు అనమాట. చాలా ఫాస్ట్గా, చాలా ఇంటెన్స్గా. నేను చెప్పినాను కదా, ఒక హైబర్నేషన్ నుంచి మళ్ళా మనము ముందరికి వచ్చి మనం ఇంకొంతమందితో మనం స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఆ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తారు అని ఇక్కడ అదే జరుగుతోంది. మీరు ఆల్రెడీ ఫేస్ చేసిన కష్టాల నుంచి బయటపడి నేర్చుకొని వచ్చిన దాన్ని మీరు ఇంకొక 10 మందికి మీరు పంచుతున్నారు. ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది, సక్సెస్ పొందబోతున్నారు. యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. చారియట్ కార్డ్ వచ్చి ఆ ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, ఆ లైట్ అండ్ డార్క్ ఫేజెస్, లైక్ లైట్ ఎనర్జీస్, డార్క్ ఎనర్జీస్ కావచ్చు, మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ని కావచ్చు, వాటిని ఒక బ్యాలెన్స్లోకి తీసుకొని వచ్చి, ఎప్పుడైతే ఒక రథం కదలాలి అంటే 2 గుర్రాలు ఉన్నప్పుడు ఈ 2 గుర్రాలు ఒక డైరెక్షన్లో వెళ్ళినప్పుడు రథం స్థిరంగా వెళ్ళగలుగుతుంది. అటు కాకుండా ఈ గుర్రం ఒకవైపు ఈ గుర్రం ఒకవైపు వెళ్తే ఈ రథం ఏ వైపు వెళ్ళాలి? సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఆ చంచల స్వభావం ఉన్నా కానీ ఇప్పుడు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో మీరు ముందరికి వెళ్తున్నారు, సక్సెస్ఫుల్గా ముందరికి వెళ్తున్నారు. ఆ ఫార్వర్డ్ మూమెంట్ అనేది ఉంది. ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ మూన్ కార్డ్ మీ ఎందుకంటే దీని పక్కన మనకి 8 of Wands వస్తుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు కమ్యూనికేట్, వాట్ ఎవర్ మెసేజెస్ యు ఆర్ డౌన్లోడింగ్, అవి ఏంటంటే మీరు కరెక్ట్గా దాన్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నారు. మూన్ ఏం చేస్తుంది? సన్ నుంచి లైట్ తీసుకొని ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ విధంగా మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీకు వస్తున్న కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకొని రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నారు. మీరు నేర్చుకున్న దాన్ని మీరు ఇంకొక 10 మందికి పంచగలుగుతున్నారు అన్నమాట. సో మీకు మనీ ఆప్షన్స్ అనేటివి వస్తున్నాయి. సో ఈ ఆప్షన్స్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఇంకా పవర్ఫుల్గా తయారవుతున్నారు. అండ్ ఇక్కడ మనకి హై ప్రీస్ట్రెస్ వచ్చింది. సో హై ప్రీస్ట్రెస్ వచ్చినారు కాబట్టి ఇక్కడ ఇది కన్ఫర్మేటివ్ కార్డ్ దట్ మనకి ఇంకా ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ చారియట్ కార్డ్ ఈస్ కన్ఫర్మింగ్ దట్ పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్ అనేది ఉంది ఖచ్చితంగా అనేది చారియట్ కార్డ్ మనకి కన్ఫర్మ్ చేస్తా. అంటే ఇక్కడ మనం సాలిట్యూడ్లోకి వస్తున్నాము అంటే, ఎందుకు సాలిట్యూడ్లోకి వస్తున్నామంటే ఇక్కడ టవర్ కార్డ్ ఉంది, ఇక్కడ 10 of Wands కార్డ్ ఉంది. సో ఇక్కడ ఏవో జరుగుతున్న క్విక్ సడన్ చేంజెస్కి మనం ఏదైతే బాధ్యతలు తీసుకుంటున్నామో ఈ బాధ్యతలకి మనకి ఆ స్ట్రెంగ్త్ కావాలి అంటే మనం ఈ సాలిట్యూడ్లోకి వెళ్ళాలి, ఈ సోల్ సర్చింగ్లోకి వెళ్ళాలి. ఇంకొంచెం మనలో ఆ జ్ఞానం పెంపొందాలి. తద్వారా మనం ఏంటంటే మన పనులు ఇంకా కొంచెం మంచిగా చేయగలుగుతాం అనమాట, న్యాయంగా ఉండగలుగుతాం. ఇక్కడ మీరు చాలా హానెస్ట్గా తయారవుతారు 2026లో. నిజాయితీగా తప్పు చేసినా కానీ అవును నేను తప్పు చేసినాను, నేను సరిదిద్దుకుంటాను. తప్పులు అందరం చేస్తాం. తప్పు ఒప్పుకోవడం చాలా అంటే చాలా ధైర్యం ఉండాలి చేసిన తప్పును ఒప్పుకోవడానికి. ఇక్కడ అట్లాంటి ఫేజ్లోకి వస్తారు, ఇంకేం ఆప్షన్ లేదు.
ఈ వెలుగు ఎంత చీకట్లో ఉన్నా కానీ ఈ వెలుగే మిమ్మల్ని ఆకర్షిస్తుంది. సో ఆ చిన్న వెలుగును పట్టుకొని ముందరికి ప్రయాణం కొనసాగిస్తారనమాట. ఆ హోప్ అనేది మిమ్మల్ని నడిపిస్తుంది. సో ఇక్కడ మనకి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని మనం కన్ఫర్మ్ చేసే కార్డ్ ఏంటంటే హర్మిట్ కార్డే. సో ఈయన ఆ స్లంబర్లో అసలుకి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఒక షెల్లోకి తీసుకొని వెళ్ళిపోయి ఆయన ఇంటర్నల్ జర్నీ అనేది మొదలవుతుంది. వేర్ యూ విల్ నో వాట్ ఆర్ యూ థింకింగ్, వాట్ ఆర్ యూ అప్ టు, ఎందుకు ఫేస్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది లైఫ్లో. సో ఇది మొత్తం ఆ సోల్ సర్చింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. సో అది స్పిరిచువల్ స్ట్రెంగ్త్కి మనకి దోహదపడుతుంది అన్నమాట. సో మనకి హై ప్రీస్ట్రెస్ కూడా ఇంట్యూషన్ గురించి చెప్తుంది. హై ప్రీస్ట్రెస్ మన ఎదుగుదలను గురించి కూడా చెప్తుంది అన్నమాట. సో వీఆర్ గ్రోయింగ్ ఇంట్యూటివ్లీ అండ్ వీఆర్ బికమింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్. మనకి ప్లాన్ లేకుండా మీరు ఏది చేయట్లేదు. సో ముందు మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ ట్రీ ఆఫ్ లైఫ్ ఉంది, ఇక్కడ వేర్లు చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. సో నాకు తెలిసి మీ ఫ్యామిలీలో మీరు చేస్తున్న విధంగా ఎవరు ఏం చేసి నిండరు. మీరు ఎదుర్కొన్న మీరు ఫేస్ చేస్తున్న ఇవి కూడా ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఈ విధంగా ఎవరు ఫేస్ చేసి నిండరు. సో మీరు ఒక ఎగ్జాంపుల్ అవుతారనమాట మీ ఫ్యామిలీలో కూడా. అండ్ కొంతమందికి బ్లడ్ లైన్ హీలింగ్ జరుగుతుంది. మీ పూర్వీకుల వల్ల ఏదన్నా జరిగి అది అలానే దోషం కింద కన్వర్ట్ అయ్యి నెక్స్ట్ జనరేషన్స్కి వస్తుంటే మీరు దాన్ని బ్రేక్ చేయగలుగుతారు. సో కొంతమందికి నాగసర్ప దోషం ఉండడం కానీ, కొంతమందికి పెళ్ళిళ్ళు చాలా డిలే అయిపోవడం, కొంతమంది ఏంటంటే సంపూర్ణ ఆయుష్ని ఉండకుండా మధ్యలోనే వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే ఆ బ్లడ్ లైన్ హీలింగ్ జరగకపోవడం వల్ల. ఇక్కడ ఈయన ఫాదర్ ఫిగర్, లిటరల్గా ఫాదర్. సో సమ్ మాస్కులైన్ ఎనర్జీ ఇక్కడ స్ట్రాంగ్ ఉంది. మగవాళ్ళ హెల్ప్ అనేది మీకు దొరుకుతూ ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా కానీ మీకు సహాయానికి వచ్చేవాళ్ళు మోస్ట్లీ మగవాళ్ళు అయి ఉంటారు. సో ఈ జనరేషన్స్ బై జనరేషన్స్ మనకి ఏదన్నా అది కూడా ఏంటంటే మన తండ్రి వైపు నుంచే వస్తుందన్నమాట మోస్ట్లీ. సో ఈ బ్లడ్ లైన్ హీలింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. అందుకనే ఇక్కడ ఈ విధంగా ఆ పరీక్షలోంచి మీరు కొత్తగా ఎవాల్వ్ అవి రావడంతో మీకు వస్తున్న ఫలితాలు. సో ఈ పైనంతా ఒకలాంటి పరీక్ష అయితే కిందంతా ఇవన్నీ ఫలితాలే మీకు. లైక్ స్టక్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడం, మీ స్కిల్ ఏంటో మీరు కనుగొని దాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకోవడం, ఎమోషనల్గా ఇంట్యూటివ్గా స్ట్రాంగ్ అవ్వడం, ఎక్స్పాండ్ అవ్వాలి, ఎదగాలి, విస్తరించాలి అనే ఆలోచనలు మీకు రావడం, తద్వారా ఫారిన్ ఆపర్చునిటీస్ కావచ్చు ఏదైనా కానీ గ్రాబ్ చేయడం, మిమ్మల్ని మీరు ఆ సెల్ఫ్ మేడ్ లీడర్ లాగా తయారు చేసుకోవడం, న్యాయాన్ని దక్కించుకోవడం, ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేయడం, వస్తున్న ఆపర్చునిటీస్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకొని ఫాస్ట్గా దాన్ని ముందరికి తీసుకొని వెళ్ళడం, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవ్వడం, ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వడం, తద్వారా మీరు ఏదైతే పొందినారో దాన్ని ప్రాపర్ వేలో రిఫ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బ్యూటిఫుల్. నేను చెప్తూ పోతూ ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ మచ్. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ నేను మళ్ళా కొన్ని దగ్గరలో నేను యూజ్ చేస్తాను కదా, దట్ ఓల్డ్ సోల్స్ ఆర్ మెంట్ ఫర్ డిఫికల్ట్ లెసన్స్, డిఫికల్ట్ పాత్ చూస్ చేసుకొని వస్తారు. సో దట్ దే కెన్ కట్ డౌన్ ద నెంబర్ ఆఫ్ లైవ్స్. కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. ఈ తెల్లగెడ్డం ఈ బాబాజీని నేను అదే చెప్పినాను కదా, వైజ్ ఓల్డ్ సోల్. సో ఇందులో చాలా విజ్డమ్ ఉంది. సో ఈ పాయిల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో చాలా విజ్డమ్ ఉంది. అండ్ ఆ విజ్డమ్ ఇంకా పెరగాలనే క్రేవింగ్ కూడా ఉంటుందన్నమాట, ఆ దాహం కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ ఇంకొక తెల్లగడ్డం ఆయన వచ్చినాడు, హర్మిట్ కార్డ్ వచ్చింది. సో మనకి ఇవన్నీ ఏంటంటే అవే చెప్తారు. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ కూడా ఈయన రిలేషన్షిప్స్కి బాండ్, ఫ్యామిలీ బాండింగ్ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో మనుషుల విలువ, మనకి ఆ ప్రేమ విలువ బాగా తెలిసిన వాళ్ళు అనమాట. ఇక్కడ ఒక కార్డ్ ఫ్లిప్ అయింది, నేను ఈ కార్డ్ తీసుకుంటాను. మేనిఫెస్టియా.
నథింగ్ బట్ మేనిఫెస్టేషన్. 36 నెంబర్ 9 నేను చెప్పాను ఫస్టే, 999 999 చూస్తుంటే మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. మీరు పాజిటివ్ అఫర్మేషన్స్లో ఉండండి. పాజిటివ్గా మీరు ఎంత చెప్పుకుంటూ ఉంటారో మీరు అంత పాజిటివ్గా మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. సో ఇక్కడ మీరు ఏవైతే విత్తనాలు నాటుతున్నారో అదే ఫలితాన్ని పొందబోతున్నారనమాట. మీరు ఇక్కడ చిక్కుడు విత్తనాలు నాటి బెండకాయలని తీసుకురాలేరు. చిక్కుడు విత్తనాలు నాటితే చిక్కుడే వస్తుందన్నమాట. ఆ విధంగా మీరు ఏవైతే విత్తనాలు నాటుతున్నారో అవి మీరు ఏవైతే కలలు కంటున్నారో వాటిని సాకారం చేసుకోవడానికి మీకు చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ రియాలిటీ. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజం అవుతుంది. మీకు ఆ పవర్ ఉంది. అందుకని ఇక్కడ మేనిఫెస్టియా వచ్చింది. ఇక్కడ మేనిఫెస్టేషన్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నెగిటివ్గా ఎప్పుడు థింక్ చేయకండి. పాజిటివ్గా ఉండండి. మీరు యూ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్. అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీకు అది ఆల్రెడీ మీతో ఉంది, అది జరుగుతుంది అని మీరు గట్టిగా నమ్మండి. ఇక్కడ మ్యాజిక్ మేకింగ్ అనేది ఉంది. సో యూ హ్యావ్ దోస్ మ్యాజికల్ పవర్స్. సో యూ హ్యావ్ టు యాజ్ అబోవ్ సో బిలో. మనకి ఏదైతే మెజిషియన్ కార్డ్ ఉందో ఈ మేనిఫెస్టియా కార్డ్ వచ్చి దాన్నే క్యారీ చేస్తుంది. ఈమె మెజిషియన్. యాజ్ అబోవ్ సో బిలో అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్నే మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో పాలినేషన్, మనకి పువ్వుల్లో ఏదైతే పుప్పిడి ఒక పువ్వులోంచి తీసుకొని వచ్చి ఇంకొక పువ్వులో ఆ పుప్పిడిని ఈ హనీబీస్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, ఏదైతే తీసుకొని వచ్చి పెడుతుందో, సో ఇది పాలినేట్ అయిన దానివల్లనే అక్కడి నుంచి ఫలితం వస్తుంది కదా. సో ఆ విధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని ఫలితాన్ని మీరు పొందగలుగుతారనమాట. మీలో ఆ కెపాసిటీ ఉంది. మీరు మేనిఫెస్ట్ చేసి మీరు ఏవైతే కోరుకుంటున్నారో వాటిని మీరు పొందగలుగుతారనమాట. సో మీకైతే ఆ సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఉండాలి. ఆ డైరెక్షన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు రైట్ డైరెక్షన్లో పోయి యూ నీడ్ టు మేనేజ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. సో మీరు ఏదైతే విజువలైజ్ చేస్తున్నారో, ఏదైతే ఊహించుకుంటున్నారో, ఏదైతే కలలు కంటున్నారో, ఏదైతే అవ్వాలని చెప్పి చూస్తున్నారో దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. మీ పైన మీరు ఆ నమ్మకం పెట్టుకోండి. సో పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి. లైక్ ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఆల్ మై డ్రీమ్స్ ఆర్ కమింగ్ ట్రూ, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐ అట్రాక్ట్ ఆల్ అబండెన్స్ throughout my life, universe is my best friend, I'm one with universe. సో ఇలా ఏదన్నా కానీ, సో ఐఎమ్ అట్రాక్టింగ్ ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ టు మై లైఫ్, ఇట్లా అన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు ఏ విధంగా అయినా కావచ్చు. ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్ రిజల్ట్స్ని అయితే మీరు పొందగలుగుతారు. రాబోయే రోజులు అయితే ఇంకా మంచిగా ఉన్నాయన్నమాట. మిమ్మల్ని మీరు ఇంకా మంచిగా బెటర్గా చేసుకోగలుగుతారు. ఇక్కడ చూసినారా, మీ పైన మీరు వర్కౌట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఇంకా కొంచెం స్ట్రాంగ్ పొజిషన్లో పెట్టుకుంటున్నారు. ఎంపరర్ అవుతున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.